అందరు ఎపిసోడ్ చూశారు కదా. అరే ఫుల్ అంటే ఫుల్ పంచాయతీలు ఉన్నాయి, లొల్లీలు ఒకటి కాదు ఒకదానికి ఒకటి, ఒకటి కాకపోతే ఇంకొకటి, అది కాకపోతే ఇది కాకపోతే అది. బా సౌండ్ మాత్రం ఖతర్నాక్ ఉన్నాయి, చెవులు మొత్తం గొయ్యి అంటున్నాయి అందరి పంచాయతీలు చూస్తే. గ్యాప్ దొరుకుతలేదు అసలు, ఒక్కోళ్ళకి మించి ఒక్కొక్కటి మాట్లాడదాం. సంజన గారు మాధురి గారు ఇద్దరు కలిసి ప్రాంక్ చేద్దామని ఫిక్స్ అయిపోయి కిచెన్ దగ్గర పెద్ద లొల్లే చేశారు. అందరు అవాక్లో ఉన్నారు, ఏంది పంచాయతీ, ఏం జరుగుతుందా అని షాక్ లో ఉన్నారు. ఎక్కడికో పోతుంది అనుకున్నారు. తర్వాత సంజన గారు ఈజీగా ప్రాంక్ అని చెప్పేసేటకలా అందరు ఒకరు చూసుకుంటారు. కానీ ఈ గ్యాప్ లో ఒకటి జరిగింది, మీరు గమనించారా? ప్రాంక్ చెప్పినప్పటి నుంచి దివ్య జీర్ణించుకోలేకపోతుంది. ఏదో రకంగా గొడవ పెట్టుకుందామని మాధురి గారితో గొడవ స్టార్ట్ చేసేసింది. అసలు వీళ్ళు ఇద్దరి మధ్యలో రచ్చేందో అర్థమవుతలే. మరీ దారుణంగా ఉంది, జైలు కన్నా దారుణంగా ఉంది. ఆడ ఫుడ్ తీసుకోవాలంటే దివ్య గారిని పర్మిషన్ అడగాలట. ఏంటో మరి, ఏం బిగ్ బాస్ ఏమో. గొడవ ప్రాంక్ అని తెలిసినప్పటి నుంచి దివ్య మాధురి గారితో ఎలా గొడవ పెట్టుకోవాలని స్కెచ్లు వేసేసిందిగా. ఇక మొత్తానికి కిచెన్ దగ్గరికి వచ్చిందో లేదో షురువు చేసేసింది. నా పర్మిషన్ లేకుండా మీరు కర్రీ ఎట్లా వేసుకుంటారు అని మొదలెట్టిందిగా. అక్కడ ఇద్దరికిద్దరు తగ్గుతలేరు. ఏదో రకంగా గొడవ చేద్దామని ఇద్దరు ఫిక్స్ అయిపోయారు. మొత్తం హౌస్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది వాళ్ళిద్దరి వల్ల. ఏదో రకంగా వీళ్ళిద్దరిని బయటకు పంపిస్తేనే హౌస్ కూల్ గా ఉంది. మాధురి గారు బిగ్ బాస్ కి వచ్చింది గొడవ చేయడానికో, లేకుంటే గేమ్ ఆడనీకో, లేకుంటే నేనేందో చూపించుకోనికో అర్థమైతలేదు. ఆడ దివ్యతోటే పంచాయతీ అవుతుంది, మళ్ళీ వేరే వాళ్ళని పలకరేయడం కూడా రఫ్ గానే మాట్లాడుతుంది. నెక్స్ట్ మళ్ళా రీతో ఆయిషా పంచాయతీ షురు అయింది. గిన్నెలు గడుగుమంటే లేనిపోని పంచాయతీలు పెట్టుకుంటారు. ఆ గిన్నెలు గడగడానికి కూడా ఇంత కిరికిరి అవసరమా చెప్పు? ఎవరు డ్యూటీ ఆలేదే. సో అప్పుడు దాకా చేసుకుంటే అయిపోతుంది కదా. 2 గిన్నెలు గడగలేని ఆయుషలోళ్ళి, నేను గడగను అని రీతులోళ్ళి. మధ్యలో ఈ క్యాప్టెన్ ఎవరికి ఫేవరిజం చూపిస్తాడో అర్థమైతలేదు. గిన్నెలు గడుగుమంటే లొల్లి పెట్టుకుంటున్నానని మన సంజన మేడం పోయి ఒక్క గిన్నె గడిగేసి వచ్చేసింది. లొల్లి పెట్టుకోకుర్రమ్మా నేను గడిగేసా అని. ఇంతలో ఇమానియల్ డైలాగ్ వేసేసాడు, అమ్మ సీర కట్టావు కదా నీ విశ్వరూపం చూపియగా అని. ఎంతైనా సీర పంచాయతీలు ఎన్నో చూసాం కదా, అందుకే ఇమానియల్ భయపడుతున్నట్టు.